రైతు మిత్రులందరికీ నమస్కారాలు. అందరికీ విలేజ్ లైఫ్ టమోటాస్కి స్వాగతం అండి. ఈరోజు మనం టమోటా సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. టమోటాగా లాభం తెచ్చే పంటని తెలుసుకోవచ్చు, మంచి ఆదాయం పొందవచ్చు. టమోటా సాగుకి మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలి. సాహో విత్తనాలు కానీ, ఛాంపియన్ విత్తనాలు కానీ తీసుకోవాలి. మంచి కంపెనీ ఎర్ర నేల లేదా టమాటాకు బాగా అనుకూలంగా ఉండే మంచి నేల తీసుకోవాలి. ఎర్ర నేల అయితే బాగా అనుకూలంగా ఉంటుంది. భూమిని బాగా దున్ని కంపోస్ట్ చేసి పశువుల ఎరువు కలిపితే మంచి ఫలితం వస్తుంది. ఇంకా మొక్కలు నర్సరీలో ఇచ్చింటాం కదా, ఒక నెల రోజుల తర్వాత తీసుకురావాలి నాటడానికి పొలంలోకి టమాటా మొక్కల్ని. నాటిన తర్వాత నీరు డైలీ 10 నిమిషాలు, మొక్క గ్రోతింగ్ అయ్యే కొద్దీ 10 నిమిషాలు 20 నిమిషాలు రోజు వేసుకుంటూ వెళ్ళాలి. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే సిస్టమ్ ఉంటే ఇంకా మంచిది. ఎరువులు సమతులితంగా ఉపయోగించాలి. మొక్కలు పెరుగుతున్న సమయంలో వేరుపురుగు కొట్టకుండా వేరుపురుగు ముందు మైక్రోన్యూట్రియన్స్ ఇవ్వడం వల్ల వేరుపురుగు తినకుండా వేర్లు ఇంకా భూమిలోకి బాగా వెళ్ళి మొక్క యొక్క పెరుగుదల పెంచుతుంది. టమాటాలో ముఖ్యంగా చీడ పురుగులు, వైరస్ సమస్యలు వస్తాయి. అందుకోసం నీమ్ ఆయిల్ సిఫార్సు చేసి కీటకాలను నాశనం చేసేదానికి ఉపయోగిస్తారు. పొలం చుట్టూ పరిశుభ్రంగా ఉంచితే రోగాలు పడకుండా ఉంటాయి. టమాటా పంట చేతికి రావడానికి ఒక 3 నెలలు పడుతుంది. మార్కెట్ రేట్ బట్టి రైతులు మంచి లాభం పొందవచ్చు. సరైన పద్ధతులు పాటిస్తే టమాటా సాగు చాలా లాభదాయకం. మంచి లాభాలు వస్తాయి టమాటా రేట్లు ఉంటే. లేదంటే మీ పెట్టిన పెట్టుబడి మీకు చేతికి అందుతుంది. అది కూడా సరైన పద్ధతిలో మీరు పంటను చేతికి రాణించుకుంటే. ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.